వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనా దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మొదటగా దేవుడిచ్చిన మహావచనం బట్టి భూమి మీద మనిషి ఏం సంపాదించుకోవాలి అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే మొదటగా మనం చూసుకున్నట్లయితే మంచి పేరును సంపాదించుకోమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరైతే మంచి పేరుని సంపాదించుకుంటారో వారి జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేస్తూ ఉంటారు అనమాట అండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే యెహోవా భయభక్తులు ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళు పిల్లలను చూస్తారని చదివించారనమాట అండి. మనము దేవుని భయభక్తులు జీవించినట్లయితే మన పిల్లలను చూసే యోగ్యతను దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మూడవదిగా అంతిమ వరకు నిలకడగా ఉండాలన్నమాట అండి. మనకి ఏమన్నా ఏమి లేకపోయినా శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా ఏమొచ్చినా కానీ ఎట్టి పరిస్థితులు కూడా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి చక్కగా మనము జీవించాలని చెప్పేసి దేవుడు తన పరిస్థితి లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అన్నమాట అండి. అలాగే నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యమని చెప్పేసి దేవుడు తన పరిస్థితి లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు అనమాట. మన విశ్వాసాన్ని కోల్పోకూడదు అనమాట అండి. అదేవిధంగా ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే ఓర్పు కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో మీ ప్రార్థన బట్టి మీకు దేవుడు తగిన బహుమానాన్ని సిద్ధం చేస్తూ ఉంటారనమాట అండి. ఎవరైతే చక్కగా దేవునికి నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ దేవుడు మంచి బహుమానాన్ని దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. అలాగే ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని రాజ్యంలో నీతి న్యాయాన్ని వెతకాలన్నమాట అండి. ఎవరైతే నీతిగా జీవిస్తూ ఉంటారో న్యాయంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను దయచేస్తూ ఉంటాడనమాట అండి. ఏడవదిగా మనం చూసుకున్నట్లయితే యెహోవా అద్భుతయగు యెహోవా అనమాట అండి. ఇలా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళందరి జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. మనందరినీ కూడా ఒక ఉన్నత పరిస్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. యవనస్తులు మీరందరూ కూడా ఇలా జీవించి చక్కగా దేవుడిచ్చే అద్భుతాలను అనుభవించి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు? చిన్నలు, పెద్దలు, వృద్ధులు మీరందరూ కూడా ఈ లక్షణాలు కలిగి జీవించండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉంటాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. ఎక్కడ కూడా నిలకడ కోల్పోకండి, నిలకడగా ఉండండి. దేవుని యందు భయభక్తులకు జీవించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని అందరూ కూడా ఒక ఉన్నత పరిస్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారండి మరి? కనీసం ఈ లక్షణాలు కలిగి జీవించినట్లయితే ఎంతో కొంత మీ జీవితాలు దేవుడు మేలు చేసి మీ హృదయాన్ని మేలుతో నింపడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుక నేను దేవుని మాట వింటానండి. దేవుని భయభక్తులకు జీవిస్తూ ఉంటానండి. నిలకడను కోల్పోను, విశ్వాసాన్ని కోల్పోను, నమ్మకాన్ని కోల్పోనని చెప్పేసి చక్కగా ఎవరైతే దేవునికి అంగీకారంగా జీవించాలని ఆలోచన కలిగి ఉంటారో వారందరూ కూడా తలలో ఉంచండి. ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. సర్వశక్తిగా దేవ తండ్రి ఇస్తుందో కొన్ని మాటలు తండ్రి నీ పిల్లలతో ఈ దినాన్ని మాట్లాడారు, నీకు వందనాలు. ఈ లక్షణాలు కలిగి తండ్రి కనీసం తండ్రి ప్రభు నీ పిల్లలు జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు, నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ తండ్రిస్తున్నాం ప్రభావ నీ నామంలో విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నమ్మకాన్ని కోల్పోకుండా తండ్రిస్తుండవో, భక్తిని కోల్పోకుండా తండ్రిస్తుండవో, నీ శక్తిని ఆశ్రయించి తండ్రిస్తున్నాం ప్రభావ. నీవు ఇచ్చే అద్భుతాలను అనుభవించే ఆశ్చర్యకాలను అనుభవించేదండి మంచి మంచి పదార్థాలను తండ్రి అనుభవించే యోగ్యత ప్రతి బిడ్డక్కడ దయచేయమని చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను అందరూ కూడా దీవించండి. చదువుకునే పిల్లలను కూడా దీవించండి. అలాగే ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తండ్రి, గర్భిణీశీలను తండ్రి, బాలింతలను తండ్రిస్తుండో, సంతాన బిడ్డలను తండ్రిస్తుండో, చేతులు చేసుకుంటున్న వారు తండ్రి, వాహనాలు నడుపుతున్న వారు తండ్రిస్తుండో, ఇలాగ 1 by 1 తండ్రి యవనస్తులు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారు దయచేసి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రతి ఒక్కరు తండ్రిస్తుండవు. నీ ప్రభా నీ నమ్మకంగా జీవించే యోగ్యతను ప్రభా దయచేయం, నీతిగా జీవించే యోగ్యతను దయచేయం, న్యాయంగా నడుచుకునే యోగ్యతను దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థన బలం దయచేయండి. మా కొరతను యేసుక్రీస్తు పేరున నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉన్నాను కాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక, దేవుడు ఇచ్చిన మహాఉచితాన్ని బట్టి దేవుడి పిల్లలను కనుక దేవునికి తగినట్లుగా జీవిద్దాం. కనీసం ఈ లక్షణాలు కలిగి జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని హాయిగా జీవిద్దామండి. ఏమంటారు? ఈ ఆలోచన మీదే.
చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు మీరందరూ కూడా దేవుని భయభక్తి కలిగి జీవించండి. దేవుడిచ్చే అద్భుతాలను అనుభవించండి. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండి భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవిద్దామా? ఏమంటారు?